ఆదిత్యను విసిరి పారేసిన పృథ్వీ. కోడిగుడ్ల కోసం కొట్లాట. అసలేం జరిగింది? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 'బిగ్ బాస్' హౌస్‌లోకి మరోసారి ప్రభావతిని పంపించారు 'బిగ్ బాస్'. పాత సీజన్‌లో ఇలానే ప్రభావతి అంటూ ఓ కోడి బొమ్మను పెట్టి గుడ్లు దాచుకునే టాస్క్ పెట్టాడు 'బిగ్ బాస్'. తాజాగా ప్రభావతి 2.0 అంటూ ఇదే టాస్క్‌లో మళ్ళీ రిపీట్ చేశాడు 'బిగ్ బాస్'. ఈ గేమ్ ప్రకారం కోడి పెట్టే గుడ్లను కాపలా ఉండి వాటిని తీసుకోవాలి. అలాగే వాటిని వేరే వాళ్ళ దొంగతనం చేయకుండా కాపాడుకోవాలి. ఇలా ఎక్కువ గుడ్లు ఎవరి దగ్గర ఉంటే ఆ టీం విన్ అయినట్టు అని ప్రకటించారు 'బిగ్ బాస్'. ఇక ఈ గేమ్ మొదలు కాగానే కంటెస్టెంట్లు అందరూ తెగ కొట్టుకున్నారు. తాజాగా వదిలిన వీడియోలు మనం చూసుకుందాం. ఇక కోడి గుడ్డు పెట్టే టైంలో అభయ్ పట్టేశాడు. దీంతో అభయ్ నుంచి పృథ్వీ లాక్కోవడానికి ట్రై చేయగా యష్మి అడ్డుపడింది. దీంతో ముగ్గురికి చాలా సేపు కొంచెం కొట్లాట జరిగింది. తర్వాత నబీల్ నుంచి నిఖిల్ కొట్టేయబోతే మరోసారి యష్మి, ప్రేరణ అడ్డుపడ్డారు. ఇక పృథ్వీని అభయ్, ఆదిత్య కలిసి కాసేపు అడ్డుకున్నారు. ఆ సమయంలో పృథ్వీ కోపంతో ఊగిపోతూ ఆదిత్య మెడ పట్టుకుని పక్కకు విసిరి పారేశాడు. అలాగే మణికంఠను కూడా నెట్టేశాడు. దీంతో కాస్త టెన్షన్ పడిన ఆదిత్య మెడ ఇలా పట్టుకోవద్దు అంటూ పృథ్వీని రిక్వెస్ట్ చేశాడు. దానికి నన్ను మరి ఇద్దరు పట్టుకున్నారంటూ పృథ్వీ బదులిచ్చాడు. కానీ మెడ మాత్రం పక్కకి తిప్పొద్దు అంటూ ఆదిత్య అంటే మమ్మల్ని కూడా అలానే చేశారంటూ విష్ణుప్రియ, సోనియా, నయనిగా అరిచారు. దీంతో మరి మా దగ్గరికి ఎందుకొస్తున్నారు? ఇక్కడ ఉండండి అంటూ పృథ్వీ ఫైర్ అయ్యాడు. చివరలో యష్మి మాత్రం ఓ సూపర్ డైలాగ్ కొట్టింది. ఇలా అయితే అసలు టాస్కే పెట్టొద్దని చెప్పండి బిగ్ బాస్‌కి. లేకపోతే అక్కడ తగులుతది, ఇక్కడ తగులుతది అని అనడం ఏంటి? మరి నేను అడగటం లేదా? నేను అమ్మాయినే కదా! అంటూ యష్మి బదులిచ్చింది. ఇలా ఈ గుడ్డు టాస్క్‌లో మాత్రం 2 టీముల మధ్య గట్టిగానే గొడవలు జరిగాయి. అయితే ఈ టాస్క్‌లో ఎక్కువ గుడ్లను నిఖిల్ టీమ్ సాధించినట్లు సమాచారం. దీంతో ఈ టాస్క్‌లో నిఖిల్ టీమే గెలిచింది. కానీ ఈ టాస్క్‌లో జరిగేటప్పుడు కాకుండా జ తర్వాత జరిగిన కూడా హౌస్‌లో చాలా గొడవలు జరిగాయి. ముందు వారం మాటేమో కానీ ఈ వారం మాత్రం 2 టీములు గట్టిగా పోటీ పడుతున్నాయి.